హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అర్జున్ సార్జామ్ నటించినటువంటి బ్లాస్ట్ మూవీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే అర్జున్ ఫ్యామిలీని చూపించడం జరుగుతుంది. అర్జున్ తన భార్య అయినటువంటి అభిరామి, తన కూతురు లీలాతో పాటు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. ఈ అర్జున్కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. తను ఒక మెడికల్ షాప్ను రన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అర్జున్ కూతురు తన పక్కింటి వాళ్ళతో ఆడుకుంటున్న సమయంలో వాళ్ళు అర్జున్ కూతురు అయినటువంటి లీలాని కిందకి తోసేయడంతో తను చాలా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. దాంతో అర్జున్ ఆ తర్వాత రోజు నుంచి అర్జున్ తన కూతురికి కరాటే నేర్పించడం మొదలు పెడతాడు. అలా లీలా చాలా జాగ్రత్తగా కరాటేని నేర్చుకుంటూ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక పెద్ద టోర్నమెంట్ జరుగుతూ ఉండడంతో ఆ టోర్నమెంట్ లో లీలా ఫస్ట్ మ్యాచ్ లోనే ఓడిపోతుంది. దాంతో ఆ రోజు రాత్రి కూడా నిద్రపోకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించినటువంటి అర్జున్ వెంటనే లీలా దగ్గరికి వెళ్లి, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? నువ్వు నీ జీవితంలో ఓడిపోయినటువంటి లాస్ట్ మ్యాచ్ ఇదే, ఇంకా నువ్వు నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఓడిపోవు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లీలా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు నాన్న అంటూ ఉంటుంది. దానికి అర్జున్ సమాధానం చెప్తూ, నా సర్వీస్ లో నేను ఇప్పటి వరకు 33 టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాను. నేను కూడా నీలాగా మొదటి టోర్నమెంట్ లో ఓడిపోయాను. ఆ రోజు రాత్రి కూడా నేను నీలాగా సేమ్ ఇదే విధంగా బాధపడ్డాను. తర్వాత నేను ఒక్క టోర్నమెంట్ లో కూడా ఓడిపోలేదు, అన్ని టోర్నమెంట్లలో గెలుస్తూనే వస్తూ ఉన్నాను. అదే విధంగా నువ్వు కూడా ఇక మీదట ఓడిపోవు, నాలాగే గెలుస్తూ వస్తూ ఉంటావని తన కూతుర్ని మోటివేట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా విన్నటువంటి లీలా కరాటేని చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. రోజు అర్జున్ ఫ్యామిలీ ఒక హోటల్ దగ్గర భోజనం చేయడానికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ ఒక పిల్లవాడిని కొంతమంది రౌడీలు వచ్చి కొడుతూ ఉంటారు. అది గమనించినటువంటి అర్జున్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ రౌడీల్ని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. లీలా వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఆ దెబ్బలు తిన్నటువంటి అబ్బాయి నీకేమైనా తెలుసా అని అడుగుతూ ఉంటుంది. దానికి అర్జున్ సమాధానం చెప్తూ, నాకు తెలియదు. నీకు ఒక విషయం చెప్పనా, ఇదే విధంగా నాకు ఒక చెల్లెలు ఉండేది. ఒక రోజు రోడ్డు మీద వెళుతూ ఉండగా కొంతమంది రౌడీ వెదలు ఆమెను ఏడిపించారు. అప్పుడు నాలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరో కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. నా విధంగా ఎవరైనా అప్పుడు సహాయం చేసి ఉంటే ఖచ్చితంగా నా చెల్లెలు బతికి ఉండేది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా నా చెల్లెలికి సహాయం చేయడానికి రాలేదు. అందుకే నా చెల్లెలు చనిపోయింది. నా చెల్లెలకు గుర్తుగానే తన పేరుని నేను నీకు పెట్టుకున్నాను. ఒక మాట మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో, సమాజంలో ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మనం ముందుకు వెళ్లి వాళ్ళని రక్షించాలి. అదే మనకు మంచి పేరుని తీసుకుని వస్తుంది, మనకు శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. అలా అర్జున్ రోజు కూడా ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తూ మంచి మంచి మాటలు చెప్తూ తన కూతురిని పెంచుతూ ఉంటాడు. కట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి స్టోరీని చూపించడం జరుగుతుంది. ఆ సమయంలో ఒక రౌడీల గ్యాంగ్ ఒక ముసలవ్వ దగ్గరికి వెళ్లి నకిలీ పత్రాలను సృష్టించి ఆ ముసలవ్వ భూమిని కబ్జా చేయడం కోసం చాలా పెద్దగా వార్నింగ్ ఇస్తూ తన చేత సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి లీలా వెంటనే తన నాన్న చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అదేమిటి అంటే, ఎక్కడ ఆపద ఉంటే అక్కడ మనం ప్రత్యక్షం అవ్వాలి, ఆపద బారిన పడుతున్న వాళ్ళకి మనం సహాయం చేసి వాళ్ళని కాపాడాలి అని చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుంటుంది. దాంతో లీలా వెంటనే ఆ ముసలవ్వ దగ్గరికి వెళ్లి ఆ ముసలవ్వకు వార్నింగ్ ఇచ్చినటువంటి గ్యాంగ్ దగ్గరికి ముసలవ్వను తీసుకుని వెళ్లి ముసలవ్వకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా తెలివిగా కరాటే స్టైల్లో వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టేస్తూ ఉంటుంది. అయితే ఆ విషయం ఇంట్లో ఉన్నటువంటి లీలా మదర్ అయినటువంటి అభిరామికి తెలిసి అభిరామి వెంటనే లీలాని తిడుతూ, ఊర్లో ఎక్కడో ఏదో జరిగింది అని ప్రతిదీ కూడా మన తలకు రాసుకోకూడదు, అది చాలా సమస్యలను తీసుకుని వస్తుంది అని లీలాని తిడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ తమ్ముడైనటువంటి బాలు ఇంటి దగ్గరికి రావడంతో లీలా వెంటనే తన బాబాయ్ అయినటువంటి బాలుని చూసి, చూడు బాబాయ్, అమ్మ ఏ విధంగా తిడుతుందో నువ్వైనా సమాధానం చెప్పు అంటూ ఉంటుంది. దానికి బాలు వెంటనే లీలాను చూసి, ఏంటమ్మా నువ్వు మీ అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నావా? మీ అమ్మని తక్కువ చేసి మాట్లాడకు. మీ నాన్న ఇప్పటికీ అన్ని టోర్నమెంట్ లో గెలుస్తూ వస్తున్నాడు కదా, కానీ ఫస్ట్ టోర్నమెంట్ మాత్రమే ఓడిపోయాడు కదా. ఆ ఫస్ట్ టోర్నమెంట్ లో మీ నాన్నని ఓడించింది ఎవరో కాదు, మీ అమ్మే ఓడించింది అని అంటాడు. అంటే ఇక్కడ రివీల్ అయ్యేది ఏమిటి అంటే, అర్జున్ తో పాటు అర్జున్ వైఫ్ అయినటువంటి అభిరామి కూడా బ్లాక్ బెల్ట్ హోల్డర్ అన్న విషయం ఇక్కడ రివీల్ అవుతుంది. ఈ లీలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. తన లీడర్ ఒక వ్యక్తి తనతో ఎలాగైనా కనెక్షన్ పెట్టుకోవాలి అని లీలా దగ్గర కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తాడు. దాంతో లీలా చాలా ధైర్యంగా చాలా తెలివిగా ఆ వ్యక్తిని కొట్టేయడంతో ఈ విషయం ఆఫీసులో తెలిసి వాళ్ళందరూ కూడా లీలాని ఒక ఫైటర్ లాగా చూస్తూ ఉంటారు, తనని బాగా పొగుడుతూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క వరుణ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ని చూపించడం జరుగుతుంది. తను చాలా ఇల్లీగల్ బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటాడు. ప్రెజెంట్ ఈ వరుణ్ ఒక కొండ ప్రాంతంలో మైనింగ్ చెయ్యాలి అని ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వరుణ్ కి ఇక్కడ మైనింగ్ చెయ్యాలి అంటే ఇక్కడ దాదాపు 1500 మంది కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించాలి. ఈ 1500 కుటుంబాలు కూడా ఇక్కడ వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు.
అలాంటిది ఇక్కడ మనం మైనింగ్ చేస్తే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళని ఏ విధంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి, వాళ్ళని ఖాళీ చేయించి మైనింగ్ చేస్తే మాత్రం నాకు దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. సో ఆ 1,500 మంది కుటుంబాలను ఏ విధంగా ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలి అని వరుణ్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాంతో వరుణ్ వెంటనే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తనకి విషయం చెప్పడంతో ఆ ఎమ్మెల్యే వెంటనే వరుణ్ ని చూసి, అయితే నాకు 1000 కోట్లు ఇవ్వు, ఆ ప్రాంతాన్ని నేను ఖాళీ చేయిస్తాను అంటాడు. 1000 కోట్లు అనగానే మొదట్లో వరుణ్ కంగారు పడతాడు. కానీ 1000 కోట్లు పోతే పోయింది, నాకు వచ్చేది 7,000 కోట్లు, 1000 కోట్లు పోతే నాకు 6,000 కోట్లు ఉంటాయి కదా అని ఆ ఎమ్మెల్యేకి 1000 కోట్లు ఇవ్వడానికి కూడా వరుణ్ ఒప్పుకుంటాడు. మరోపక్క ఇబ్రహీం అనే ఒక అండర్ వరల్డ్ డాన్ ని చూపించడం జరుగుతుంది. తను ఎక్కడ కనిపించినా తనని షూట్ చేసి చంపేయండి అని ఆర్డర్స్ కూడా వచ్చి ఉంటాయి. దాంతో పోలీసులు ఆ ఇబ్రహీం కోసం వెతుకుతూ ఉంటారు. అలాంటి ఇబ్రహీం దగ్గరికి వరుణ్ వెళ్లి, నేను ఎమ్మెల్యేకి ఒక 1000 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించాలి అని ఎమ్మెల్యే బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా తనకిస్తాడు. ఎందుకంటే ఇబ్రహీమే ఈ పనిని బాగా చేయగలడు అని వరుణ్ గట్టిగా నమ్ముతూ ఉంటాడు. దాంతో ఇబ్రహీం ఆ 1000 కోట్ల రూపాయలని కూడా బాక్సుల్లో పెట్టి ఆ బాక్సులన్నింటినీ కూడా దుబాయ్ లో ఉన్నటువంటి ఒక షేక్ దగ్గరికి పంపిస్తాడు. ఈ ఇబ్రహీం ప్లాన్ ఏమిటి అంటే, ఈ 1000 కోట్ల రూపాయలని కూడా దుబాయ్ లో ఉన్నటువంటి షేక్ పంపించి అక్కడి నుంచి షేక్ ద్వారా వైట్ మనీగా దాన్ని ఎమ్మెల్యే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించాలి అని ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఇబ్రహీం వెంటనే ఆ షేక్ కి 100 రూపాయల నోటు మీద ఉన్నటువంటి ఒక నెంబర్ ని చెప్తాడు. అంటే ఇప్పుడు షేక్ దగ్గరికి ఆ 100 రూపాయల నోట్ ని ఎవరైనా తీసుకుని వెళితే ఆ నెంబర్ ని చూసి వెంటనే 1000 కోట్ల రూపాయలు కూడా ఆ షేక్ ఎమ్మెల్యే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించే విధంగా తన ప్లాన్ చేసి పెడతాడు. ఆ తర్వాత ఇబ్రహీం వెంటనే ఆ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి 100 రూపాయల నోటుని వరుణ్ కి ఇవ్వడం కోసం తన కారులో వేగంగా వెళుతూ ఉంటాడు. మరోపక్క ఒక యువకుడు ఫుల్ గా మందు తాగి పోలీసులకు లంచం ఇచ్చి కూడా వాళ్ళ నుంచి తప్పించుకుని చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. అలా మందు తాగి వెళుతున్నటువంటి ఆ యువకుడు వేగంగా వెళ్లి ఒక కారుని గుద్దుకుంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు మరెవరిదో కాదు, ఇబ్రహీం వెళుతున్నటువంటి కారునే గుద్దడంతో అక్కడ పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ఇబ్రహీం కి బాగా గాయాలు అవడంతో తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతారు. అయితే ఇక్కడ పోలీసులకి ఆ ఇబ్రహీం ఎవరు, అతని వెనకాల ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నది అన్న విషయం ఈ పోలీసులకి ఏమీ తెలియకుండా ఉంటుంది. మరోపక్క ఆ బిజినెస్ మ్యాన్ అయినటువంటి వరుణ్ తన పలుకుబడిని ఉపయోగించి రాజకీయ నాయకుల చేత ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 15,000 కుటుంబాలని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక జర్నలిస్ట్ ఆ వరుణ్ మీద చాలా పెద్ద ఆర్టికల్ ని పేపర్ లో పోస్ట్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి వరుణ్ వెంటనే గుణ అనే ఒక రౌడీ దగ్గరికి వెళ్లి, నువ్వు నీ తమ్ముడు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎలాగైనా ఆ జర్నలిస్ట్ మాత్రం బతికి ఉండకూడదు అని అంటాడు. దాంతో గుణ వెంటనే తన తమ్ముడు శేఖర్ ని పిలిచి, నువ్వే ఆ జర్నలిస్ట్ ని అంతం చెయ్యాలి అని అంటాడు. దాంతో గుణ తమ్ముడు తన మనుషులందరినీ తీసుకుని వెళ్లి ఆ జర్నలిస్ట్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్రతికి ఉండగానే కాల్ చేసి వచ్చేస్తాడు. అంటే ఆ బిజినెస్ మ్యాన్ వరుణ్ ఎవరిని చంపమంటే వాళ్ళని గుణ మరియు వాళ్ళ తమ్ముడు శేఖర్ చంపేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ బిజినెస్ మ్యాన్ వరుణ్ కి ఇబ్రహీం కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అన్న విషయం తెలియడంతో తను చాలా కంగారు పడుతూ, ఆ ఇబ్రహీం బ్రతికి ఉండాలి, తను బ్రతికి ఉంటేనే ఆ 100 రూపాయల నోటు తన దగ్గర ఉంది కదా, ఆ నోటు మనకు అందితేనే మనం 1000 కోట్ల రూపాయలని కూడా ఎమ్మెల్యే అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయించగలమని వెంటనే తన రౌడీ అయినటువంటి గుణాన్ని పిలిచి, మీరు ఎలాగైనా సరే ప్రాణాలతో ఇబ్రహీం నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి పంపిస్తాడు. దాంతో గుణ అండ్ గ్యాంగ్ వెంటనే చాలా మారణాయుధాలతో హాస్పిటల్ దగ్గరికి వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంతా కూడా గమనించి, ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నటువంటి ఆ ఇబ్రహీం ని చంపడానికి వచ్చారేమో అనుకుని కంగారు పడుతూ ఉంటారు. వెంటనే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా లోడ్ చేస్తూ ఉంటారు. దాంతో ఈ గుణాకు సంబంధించిన రౌడీలు కొంచెం వెనక్కి తగ్గుతారు. అయినప్పటికీ కొంతమంది గుణా గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు పోలీసుల మీద అటాక్ చేస్తూ ఉండడంతో అప్పుడే పోలీసులకి వీళ్ళు ఇబ్రహీం ని చంపడానికి వచ్చినట్లుగా లేదు, ఇబ్రహీం ని కాపాడడం కోసం వచ్చినట్లుగా ఉన్నారు అర్థం చేసుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ఇబ్రహీం మీద గన్ను గురిపెట్టి, మీరు మర్యాద ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేదంటే ఇబ్రహీం ని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో గుణా మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది గుణా గ్యాంగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు పోలీసుల మీద దాడి చేస్తూ ఉండడంతో ఆ ఇన్స్పెక్టర్ ఎలాగైనా గుణా గ్యాంగ్ ని ఇక్కడి నుంచి పంపించేయడం కోసం ఇబ్రహీం కాళ్ళ మీద షూట్ చేస్తాడు. దాంతో గుణా గ్యాంగ్ వెంటనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో అక్కడ కాపలా కాస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఆలోచిస్తూ, ఇంతమంది మారణాయుధాలు తీసుకువచ్చి ఈ ఇబ్రహీం ని కాపాడడానికి ఎందుకు వచ్చారు, అసలు ఈ ఇబ్రహీం ఎవరో తెలుసుకోవాలి అని చాలా మంది పోలీసుల్ని హాస్పిటల్ దగ్గరికి కాపలాకి పిలిపిస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ వాళ్ళందరినీ చూసి, మీరు వెంటనే చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తి కోసం ఇక్కడ కాపలా కాస్తూ ఉండండి, నేను అసలు ఈ వ్యక్తి ఎవరో తెలుసుకుని వస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిన కొద్దిసేపుగా ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, సార్ అర్జెంట్ గా మీరు హాస్పిటల్ దగ్గరికి రావాలి అని పిలుస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి 15 మంది పోలీస్ కానిస్టేబుల్స్ చనిపోయి ఉంటారు. అదేవిధంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ ఇబ్రహీం కూడా అక్కడ మిస్ అయిపోయి ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ స్పృహలోకి రావడంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది, ఎంతమంది వచ్చి మీ మీద దాడి
దాడి చేశారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కానిస్టేబుల్ సమాధానం చెప్తూ, ఎంతో మంది కాదు సార్, ఒక్కరే ఈ విధంగా చేశారు, అది కూడా మరెవరో కాదు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి మన వాళ్ళందరి మీద కూడా దాడి చేసి వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఆ హాస్పిటల్ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఇబ్రహీంకి మెలకువ రాగా తన కాలికి బుల్లెట్ గాయం వల్ల కట్టు కూడా కట్టి ఉండడం చూస్తాడు. అదేవిధంగా తన చుట్టుపక్కల చాలా మంది పోలీసులు ఉండడంతో ఇక్కడ ఉంటే చాలా ప్రమాదకరం అని భావించినటువంటి ఇబ్రహీం అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా కొట్టేసి అక్కడి నుంచి పారిపోయి ఉంటాడు. దాంతో విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఇతను చాలా ప్రమాదకారిగా ఉన్నాడు అని అతని ఫోటోని చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా ఫ్యాక్స్ చేస్తాడు. అప్పుడే ఒక ఎస్పీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి, మిమ్మల్ని కొట్టి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, తను ఒక అండర్ వరల్డ్ డాన్, తనను చంపేయమని చాలా రాష్ట్రాల్లో ఆర్డర్స్ కూడా వచ్చి ఉన్నాయి, పోలీసులు తన కోసం చాలా తీవ్రంగా వెతుకుతున్నారు. రీసెంట్ గా ఒక రాష్ట్రంలో తనను చంపడం కోసం ఒక 15 మంది పోలీసులు తన దగ్గరికి వెళ్ళగా ఈ ఇబ్రహీం ఆ 15 మందిని కూడా చంపేసి వాళ్ళ బాడీస్ అన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్ కి సెండ్ చేశాడు. అతను చాలా ప్రమాదకారి అని ఎస్పీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ లో చెప్తూ ఉంటాడు. మరోపక్క ఇబ్రహీం తప్పించుకుని పారిపోయి నేరుగా గ్యాంగ్స్టర్ అయినటువంటి గునా దగ్గరికి చేరుకుంటాడు. నేను రేపు రాత్రికి ఈ 100 రూపాయల నోట్లు తీసుకుని దుబాయ్కి వెళ్ళిపోవాలి, అప్పుడే మనకు పని జరుగుతుంది అని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా తను మాట్లాడుతూ, నేను 15 మంది పోలీసుల్ని చంపి వచ్చాను కాబట్టి నా కోసం బయట పోలీసులు చాలా తీవ్రంగా వెతుకుతూ ఉంటారు, కాబట్టి నువ్వే రక్షణగా ఉండాలి, నువ్వే నన్ను ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్లి ఫ్లైట్ ఎక్కించాలి అని తన దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. ఆ వెంటనే ఇబ్రహీం తన కాల్లో బుల్లెట్ తగిలి ఉండడంతో తనకు తెలిసినటువంటి ఒక డాక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగా ఆ డాక్టర్ మాట్లాడుతూ ఒక ఇంజెక్షన్ మరియు కొన్ని టాబ్లెట్స్ పేర్లు చెప్పి, మీరు వాటిని మెడికల్ షాప్ లోకి వెళ్లి తీసుకురండి, ఒకవేళ మీరు వాటిని తీసుకురాలేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఆ మాటల వల్ల ఇబ్రహీం వెంటనే గుణాన్ని చూసి, నాకు ఇంజెక్షన్ మరియు టాబ్లెట్స్ కావాలి, మీరే వాటిని అరేంజ్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. దాంతో గుణ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదే మెడిసిన్ ఇవ్వరు కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గుణాకి తన గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ అయినటువంటి పిక్ పాకెటర్ మరియు చైన్ స్నాచర్ గురించి గుర్తుకు వస్తుంది. ఆ చైన్ స్నాచర్ రీసెంట్ గానే జైలుకి వెళ్లి జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి మీద పెట్రోల్ పోసి కాల్చి చంపాడు అన్న విషయం కూడా తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి గుణ ఇతనే కరెక్ట్ మనిషి అని వెంటనే అతన్ని పిలిచి ఆ ఇంజెక్షన్ మరియు మెడిసిన్ తననే తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఒక కత్తి తీసుకుని వెళుతూ ఉండగా అక్కడ ఒక మెడికల్ షాప్ కనిపించడంతో ఆ మెడికల్ షాప్ లోపల వెళ్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మెడికల్ షాప్ మరెవరిదో కాదు, అర్జున్ తమ్ముడైనటువంటి బాలుదే అయి ఉంటుంది. అయితే ఆ బాలు పని మీద బయటికి వెళ్లి ఉండడంతో ప్రెజెంట్ అర్జున్ ఆ మెడికల్ షాప్ ను చూసుకుంటూ ఉంటాడు. సరిగ్గా ఈ వ్యక్తి ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లే సమయానికి అర్జున్ కూడా కొంచెం పని ఉందని బయటికి వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో అర్జున్ కూతురు అయినటువంటి లీలానే ఆ షాప్ ను చూసుకుంటూ ఉంటుంది. ఇది గమనించినటువంటి ఆ వ్యక్తి ఈ మెడికల్ షాప్ లో ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, ఇదే కరెక్ట్ అని పెళ్లిసి అని చెప్పి అక్కడికి వెళ్లి తనకు కావాల్సినటువంటి ఇంజెక్షన్ మరియు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటాడు. అయితే ఆ లీలాకి మాత్రం ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఎలా ఇవ్వగలమని ఆలోచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ తన అమ్మ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేసుకుని అనవసర విషయాల్లో మనకెందుకు, అతను అడిగింది ఏదో అతనికి ఇచ్చేద్దామని చెప్పి అతను అడిగినటువంటి ఇంజెక్షన్ మరియు టాబ్లెట్స్ ని కూడా ఇచ్చేస్తుంది. దాంతో ఆ వ్యక్తి వాటిని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఈ మెడికల్ షాప్ లో ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది. ఆ అమ్మాయి మెడలో చాలా లావుగా గోల్డ్ చైన్ కూడా ఉంది, దాన్ని తీసుకుని వెళ్తే అది మనకు చాలా లాభంగా ఉంటుంది అని ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ మెడికల్ షాప్ లోకి వచ్చి నీ మెడలో ఉన్నటువంటి చైన్ నాకు తీసి ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ లీలా కోపం తెచ్చుకుని తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే పోలీసులు కూడా వచ్చేస్తారు. పోలీసులు వెంటనే ఆ వ్యక్తిని మరియు తనతో పాటు ఉన్నటువంటి మరొక ఇద్దరిని కూడా కొట్టి స్టేషన్ కి తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క ఇబ్రహీం ఇంజెక్షన్ మరియు టాబ్లెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తనకు బాగా పెయిన్ పెరుగుతూ ఉంటుంది. దాంతో తను వెయిట్ చేసి తిరిగి మళ్ళీ తనకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఇబ్రహీం తో మాట్లాడుతూ నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు అని ఆ మెడికల్ షాప్ లో జరిగిందంతా కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇబ్రహీం మాట్లాడుతూ నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ ఇంకా లేదు, నేను ఏ మెడికల్ షాప్ లోకి అయితే వెళ్లి మెడిసిన్ ని తీసుకున్నానో ఆ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి ఆ అమ్మాయి తన ఫాదర్ ని తీసుకుని స్టేషన్ కి వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తాదంట, ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడికి రాలేదు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇన్స్పెక్టర్ నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడేమో అని అంటూ ఉంటాడు. దానికి ఆ ఇబ్రహీం నేను చూసుకుంటాను అని వెంటనే గునా దగ్గరికి వెళ్లి ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వకూడదు, అలా జరిగితే నేను ఏ మెడిసిన్ కోసం పంపించాను అని చెప్పి లోతుగా విచారిస్తారు. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది. కాబట్టి ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ దగ్గరికి రాకూడదు, మీరు వెంటనే ఇంటి దగ్గర వాళ్ళని చంపేయండి అని చెప్పడంతో గునా వెంటనే తన తమ్ముడైనటువంటి శేఖర్ ని పిలిచి ఆ మెడికల్ షాప్ లో ఉన్నటువంటి అమ్మాయిని మరియు వాళ్ళ ఫాదర్ ని కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళని చంపేయండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందిని కూడా చంపేయండి అని అంటూ
అంటూ ఉంటాడు. ఆ మాటలు ఉన్నటువంటి గుణ తమ్ముడైనటువంటి శేఖర్ వెంటనే తన అన్నయ్యని చూసి, ఒక మెడికల్ షాప్ లో వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తిని చంపడం కోసం 10 మంది అవసరం లేదు, ఒక 5 మంది చాలు అని శేఖర్ తన వెంట ఒక 5 మందిని తీసుకుని అర్జున్ వాళ్ళని చంపడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా గుణ తమ్ముడైనటువంటి శేఖర్ ఒక 5 మందిని మన హీరో ఫ్యామిలీ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే నిజానికి ఈ శేఖర్ కి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ ఒక కరాటే ఫ్యామిలీ అన్న విషయం అతనికి తెలియకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 5 మంది అర్జున్ ఫ్యామిలీలోకి వెళ్ళారో ఆ 5 మందిని కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటారు. ఆ దెబ్బల్ని తట్టుకోలేక ఆ ఇంట్లో లోపలికి వెళ్ళినటువంటి 5 మందిలో 3 అక్కడికక్కడే చనిపోతారు. మిగతా 2 మాత్రం ఆ ఇంట్లోనే ఒక ప్లేస్ లో దాక్కుంటారు. అప్పుడు అర్జున్ ఫ్యామిలీ మాట్లాడుకుంటూ, మనం ఈ విధంగా 3 చంపామంటే కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది, అప్పుడు మనకి చాలా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లోకి వచ్చి ప్రజెంట్ తప్పించుకుని ఉన్నటువంటి ఆ 2 కూడా చంపేయాలి. ఆ 2 కూడా చంపేసి అందరినీ కూడా ఇంటి వెనకాల పాతి పెట్టాలి అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి దాక్కు ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా చాలా భయంగా బయటికి రాగా అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ అతి కష్టం మీద వాళ్ళిద్దరిని కూడా చంపేస్తారు. అలా అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ 5 మందిని కూడా చంపేసి అర్జున్ ఇంటి వెనకాల ఒక పెద్ద గొయ్యి తవ్వి 5 మందిని కూడా అందులో పాతి పెట్టేస్తూ ఉంటారు. ఖర్చిస్తే మరోపక్క అదే సమయంలో బిజినెస్ మ్యాన్ అయినటువంటి వరుణ్ ఆ ఇబ్రహీం కి ఫోన్ చేసి, రేపటిలోగా నేను ఎమ్మెల్యేకి ఆ 1000 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయించాలి, లేదంటే డీల్ క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి నీ దగ్గర సీరియల్ నెంబర్ ఉన్నటువంటి ఆ 100 రూపాయల నోట్ ని నా దగ్గరికి పంపించు, నేను నా మనిషిని పంపిస్తున్నాను, వెంటనే నేను ఆ సీరియల్ నోట్ ని దుబాయ్కి పంపించి పని అయ్యేలాగా చూస్తాను అంటాడు. దానికి ఇబ్రహీం సరే సార్ మీ మనిషిని పంపించు అని చెప్పి వెంటనే తన దగ్గర దాచిపెట్టి ఉన్నటువంటి ఆ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి 100 రూపాయల నోటు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఇబ్రహీం కి తన పర్సు మిస్ అయ్యింది అని తెలుస్తుంది. దాంతో ఇబ్రహీం తన మనుషులందరినీ పిలిచి, నా పర్సు ఒకటి మిస్ అయ్యింది, అందులో సీరియల్ నెంబర్ ఉన్నటువంటి అవాలా చేయవలసినటువంటి 100 రూపాయల నోటు అందులోనే ఉంది, ఆ నోటు విలువ ఇప్పుడు 1000 కోట్లు, ఆ నోటు దొరికితేనే దుబాయ్ లో ఉన్నటువంటి షేక్ 1000 కోట్ల రూపాయలని ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు, కాబట్టి నా పర్సు ఎక్కడ ఉందో వెతకండి అని చెప్పడంతో ఇబ్రహీం మనుషులు అందరూ కూడా ఇబ్రహీం పర్సు కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ ఆ పర్సు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే ఒక బ్రౌన్ కలర్ పర్సు ఒకటి కనిపిస్తుంది. దాంతో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఆ పర్సుని ఇబ్రహీం దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఇబ్రహీం ఆ పర్సుని ఓపెన్ చేయగానే ఇక్కడే ఒక ట్విస్ట్ బయటపడుతుంది. నిజానికి ఇబ్రహీం ఓపెన్ చేసినటువంటి పర్సు ఇబ్రహీం దయి ఉండదు, మన గుణ తమ్ముడైనటువంటి శేఖర్ దయి ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నిజానికి ఇబ్రహీం మన అర్జున్ని మరియు తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపించడం కోసం శేఖర్ ని అక్కడికి పిలిపించాడు కదా. ఆ సమయంలో శేఖర్ అక్కడ మాట్లాడే సమయంలో ఇబ్రహీం తన పర్సుని తీసి టేబుల్ మీద పెట్టి ఉంటాడు. శేఖర్ కూడా పొరపాటున సేమ్ అచ్చం ఇబ్రహీం లాగా ఉన్నటువంటి తన పర్సుని తీసి అక్కడ పెట్టి ఉంటాడు. ఎప్పుడైతే గుణ శేఖర్ ని చూసి నువ్వు అర్జున్ ఫ్యామిలీని చంపిరా అని చెప్పి పంపించడంతో శేఖర్ పొరపాటున తన పర్సు అనుకుని ఇబ్రహీం పర్సుని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. అలా అర్జున్ చంపడానికి వెళ్ళినటువంటి శేఖర్ ని అర్జున్ మరియు అతని ఫ్యామిలీ దారుణంగా చంపేసి ఆ శేఖర్ గ్యాంగ్ మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్లి తన ఇంటి వెనకాల గొయ్యి తవ్వి అక్కడ పాతి పెట్టేస్తారు. ఆ తర్వాత అర్జున్ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసి మన దగ్గరికి ఎవరో రాలేదు, ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉండాలి అని వాళ్ళ ఇంటికి ఎవరో రాలేదు అన్నట్లుగా అక్కడ అంతా కూడా సెట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క వరుణ్ ఖచ్చితంగా నా పర్సు శేఖర్ పర్సుతో కలిసిపోయినట్లుగా ఉంది, తనే నా పర్సును తీసుకు వెళ్ళినట్లుగా ఉన్నాడు, ఒక సాధారణమైన వ్యక్తిని చంపడానికి వెళ్ళినటువంటి వీళ్ళు ఎక్కడికి వెళ్లారు అని వెంటనే శేఖర్ కి ఫోన్ చేయగా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో ఇబ్రహీం వెంటనే శేఖర్ గ్యాంగ్ లో ఉన్నటువంటి మిగతా 4 ఫోన్ చేయగా వాళ్ళు ఫోన్ లో కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటాయి. ఇబ్రహీం చాలా కంగారు పడుతూ, ఒక సాధారణమైన వ్యక్తిని చంపడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉన్నారు, నాకు ఎందుకో డౌట్ గా ఉంది, అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసి రావాలి అని మరికొంతమందిని పంపిస్తాడు. అలా గుణ పంపించినటువంటి మనుషులు శేఖర్ గ్యాంగ్ ని వెతుకుతూ ఉన్న సమయంలో రోడ్డు మధ్యలో శేఖర్ కారుకి పంచర్ అయిపోయి ఉంటుంది. అది గమనించినటువంటి వాళ్ళు వెంటనే గుణకి ఫోన్ చేసి, అన్న వాళ్ళు ఆ వ్యక్తిని చంపడం కోసం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినట్లుగా లేదు, మార్గ మధ్యలోనే వాళ్ళ కారుకి పంచర్ అయిపోయినట్లుగా ఉంది అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి గుణ అక్కడికి వెళ్లకుండా నా తమ్ముడు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ, పోలీసులకి మన వ్యక్తి ఒకడు దొరికిపోయి ఉన్నాడు కదా, అతని నిజాలన్నీ కూడా చెప్పేశాడేమో, అందుకే వాళ్ళు ఇబ్రహీంను పట్టుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నారేమో, అందులో భాగంగానే విషయాన్ని రాబట్టడం కోసం నా తమ్ముడు అండ గ్యాంగ్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోయారేమో అని గుణ చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో గుణ వెంటనే తన గ్యాంగ్ లో ఉన్నటువంటి 2 మనుషుల్ని స్టేషన్ దగ్గరికి పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని రమ్మని చెప్తాడు. వాళ్ళు వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్లి వెంటనే వాళ్ళు గుణకి ఫోన్ చేసి, అన్న ఇక్కడ శేఖర్ అంటే గ్యాంగ్ అయితే లేదు కానీ ఇక్కడ పోలీసులు ఏదో చేస్తున్నారు అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ మరియు తన కూతురు లీలా పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని కలిసి మా మెడికల్ షాప్ లో జరిగినటువంటి కేసుకు సంబంధించి మేము ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలనుకోవడం లేదు అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ కి గుణ ఫోన్ చేసి, నీ కొడుకు కూతురు మరియు నీ భార్య అందరూ కూడా నా
నా దగ్గరే ఉన్నారు. మర్యాదగా నువ్వు నా తమ్ముడిని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టావో చెప్పు, వాళ్ళని వెంటనే రిలీజ్ చెయ్యి, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాకుండా, అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, నేను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, నా ఫ్యామిలీని మాత్రం ఏమీ చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్కి అక్కడ ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. కానీ ఆ స్టేషన్కి వచ్చినటువంటి అర్జున్ మరియు తన కూతురికి మాత్రం క్లియర్ గా అర్థం అవుతూ ఉంటుంది. దాంతో అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా ఎలాగైనా సరే మన వల్ల ఈ ఇన్స్పెక్టర్ ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని మనమే కాపాడుకోవాలి, అసలు ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని ఎక్కడ దాచిపెట్టి ఉంటారో అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అర్జున్ వాళ్ళ కరాటే స్కూల్లోనే కరాటే నేర్చుకుని ఒక అబ్బాయి పోలీస్ స్టేషన్ లో వర్క్ చేస్తున్నాడు అన్న విషయం గుర్తు చేసుకుంటాడు. దాంతో అర్జున్ వెంటనే ఆ అబ్బాయిని కలిసి రావడం కోసం ఆ అబ్బాయి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. మరోపక్క ఇబ్రహీం ఈ గునా తమ్ముడు ఆ అర్జున్ ని చంపడం కోసం తన ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపించకుండా పోయాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని తన మనుషుల్ని అక్కడికి పంపిస్తాడు. అప్పుడు అర్జున్ వైఫ్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి మనం చంపేసినటువంటి 5 మందికి సంబంధించిన వాళ్ళే వచ్చినట్లుగా ఉన్నారు, వీళ్ళను కూడా మనం ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చంపేయాలి అని వాళ్ళందరినీ కూడా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత సౌండ్ ఆన్ చేసి వాళ్ళందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అలా తల్లి కూతురు ఇద్దరు కూడా వాళ్ళతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే ఇబ్రహీం కూడా అక్కడికి రావడంతో వీళ్ళు అతన్ని కూడా కొట్టడానికి ముందుకు వెళ్ళగా ఇబ్రహీం వాళ్ళని చూసి, నేను మిమ్మల్ని కొట్టడానికి రాలేదు, మిమ్మల్ని చంపేయడానికి కోసమే వచ్చాను, నిజం చెప్పండి, నాకు గునా తమ్ముడు శేఖర్ ఎక్కడ ఉన్నాడో చెప్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తాను అని వీళ్ళని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. దాంతో తల్లి కూతురు ఇద్దరు కూడా కింద పడిపోగా వాళ్ళిద్దరిని చంపడం కోసం ఇబ్రహీం ఒక పెద్ద కత్తి తీసుకుని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అర్జున్ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ గా అర్జున్ కి ఫోన్ చేసి, ఏంటయ్యా మీ ఇంట్లో అంత పెద్ద సౌండ్ పెట్టి పాటలు వినిపిస్తున్నారు, పక్కన మేము ఉండాలా వద్దా అంటూ గొడవ పడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జున్ కి, అంటే ఖచ్చితంగా ఎవరో మా ఫ్యామిలీ మీద దాడి చేయడం కోసం వచ్చినట్లుగా ఉన్నారు, అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు సౌండ్ ఆన్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని అర్థం చేసుకుని అర్జున్ చాలా వేగంగా ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు. అలా అర్జున్ వేగంగా ఇంటికి తిరిగి వచ్చి ఆ ఇబ్రహీంతో గొడవ పడుతూ ఉండడంతో ఇబ్రహీంకి మరియు అర్జున్కి మధ్య చాలా తీవ్రంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇబ్రహీం చాలా తెలివిగా కుక్కర్ని తీసుకుని అర్జున్ తల మీద కొట్టడంతో అర్జున్ అక్కడక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. ఆ వెంటనే ఒక పెద్ద కత్తి తీసుకున్నటువంటి ఇబ్రహీం అర్జున్ ని చంపడానికి వస్తూ ఉండగా ఇక్కడ ఒక ట్విస్ట్ బయటపడుతుంది. అదేమిటి అంటే ఇంటి లోపలికి సడన్ గా మన అర్జున్ వాళ్ళ తమ్ముడైనటువంటి బాలు అక్కడికి వస్తాడు. నిజానికి అతను కూడా చిన్నప్పుడు కరాటే నేర్చుకుని ఉండి ఉండడంతో తను ఆ ఇబ్రహీంతో చాలా తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటికి స్పృహ తప్పి కింద పడిపోయి ఉన్నటువంటి అర్జున్ కూడా పైకి లేస్తాడు. అదే విధంగా అర్జున్ భార్య మరియు అర్జున్ కూతురు కూడా పైకి లేవడంతో నలుగురు కలిసి అండర్ వరల్డ్ డాన్ అయినటువంటి ఆ ఇబ్రహీం ని చిత్రహింసలు చేసి కొడుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళు పోలీస్ ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని ఎక్కడ దాచిపెట్టారో ఆ విషయాన్ని కూడా కనుక్కుంటారు. ఆ వెంటనే అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ గునా తన గ్యాంగ్ తో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా చాలా తీవ్రంగా గునా గ్యాంగ్ మొత్తాన్ని కొట్టి అసలు ఇన్స్పెక్టర్ ఫ్యామిలీ ఎక్కడ దాచిపెట్టి ఉందో కనుక్కుంటారు. ఆ వెంటనే లీలా వెళ్లి ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని కాపాడి అక్కడికి తీసుకుని రాగా లీలా వెంటనే అర్జున్ ని చూసి, నాన్న ఈ గుణాన్ని ఈ విధంగా వదిలేస్తే మనకు చాలా సమస్యలు వస్తాయేమో, ఇతన్ని కూడా చంపేద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడు ఆ గుణ మాట్లాడుతూ, నన్ను చంపితే మీకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే దీనంతా వెనకాల బిజినెస్ మ్యాన్ అయినటువంటి వరుణ్ ఉన్నాడు, ఆ వరుణ్ ఇదంతా కూడా చేపిస్తున్నారు, మీరు నన్ను చంపితే ఖచ్చితంగా అతను రంగంలోకి దిగుతాడు, అతనికి కావాల్సింది మీ ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ మరియు లీలా అతనికి కావాల్సింది మన ఇంట్లో ఏముంది అని ఆశ్చర్యపోతూ ఉండగా గుణ వాళ్ళిద్దరిని చూసి, అతను ఒక 1000 కోట్ల రూపాయలని ఒక ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నాడు, అది కూడా హవాలా మార్గంలో చేయాలని చూస్తున్నాడు, కాబట్టి దుబాయ్ నుంచి ఆ డబ్బులు రావాలి అంటే ఒక పర్టికులర్ సీరియల్ నెంబర్ ఉన్నటువంటి 100 రూపాయల నోటు నా తమ్ముడు పాకెట్ లో ఉంది, నా తమ్ముడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మిస్ అయ్యాడు కదా, తన దగ్గర ఈ 100 రూపాయల నోటు ఉంది, ఈ 100 రూపాయల నోటు బిజినెస్ మ్యాన్ వరుణ్కి దొరికింది అంటే దాని ద్వారా 1000 కోట్ల రూపాయలని ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు, అప్పుడు తనకి పర్మిషన్ దొరికిపోతుంది. అలా తనకి పర్మిషన్ దొరికింది అంటే ఆ కొండ కింద ఉన్నటువంటి 1500 కుటుంబాలని కూడా తను ఖాళీ చేయిస్తాడు, అక్కడ వరుణ్ మైనింగ్ చేసి 7 కోట్ల రూపాయల వరకు సంపాదించగలడు, ఇది చాలా పెద్ద మాఫియా, మీరు దీన్ని ఆపలేరు అన్నట్లుగా మాట్లాడుతూ ఉండడంతో అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా ఆ గుణాన్ని చాలా తీవ్రంగా కొట్టి వెంటనే అర్జున్ తన తమ్ముడికి ఫోన్ చేసి, మన ఇంటానికాల గొయ్యి తీసి పాతి పెట్టాం కదా, వారిలో గుణ తమ్ముడు శేఖర్ డెడ్ బాడీ పాకెట్ లో 100 రూపాయల నోటు ఉందేమో చెక్ చేయమని చెప్తాడు. ఆ వెంటనే అర్జున్, ఎట్టి పరిస్థితుల్లో 100 రూపాయల నోటు మాత్రం బిజినెస్ మ్యాన్ వరుణ్కి దక్కకూడదు, అలా దక్కింది అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి 1500 కుటుంబాలని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేస్తాడు, అక్కడ వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఆ 1500 కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంది, అలా జరగడానికి వీల్లేదు అని గుణాన్ని చంపేసి అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఇబ్రహీం పడిపోయి ఉంటాడు. ఆ ఇబ్రహీం కూడా చంపేసి తనను కూడా ఇంటి వెనకాలనే పాతి పెట్టేస్తారు.
ఆ వెంటనే అర్జున్ మరియు లీలా ఇద్దరు కూడా దీని అంతటి వెనకాల ఆ వరుణ్ ఉన్నాడు కదా, ఆ బిజినెస్ మ్యాన్ వరుణ్ కూడా బ్రతికి ఉండడానికి వీలు లేదు అనుకుని డిసైడ్ అవుతారు. ఆ వెంటనే లీలా అర్జున్ ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆ వరుణ్తో ఫైట్ చేసి ఫైనల్గా ఆ వరుణ్ని కూడా చంపేసి అసలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తప్పించుకుని వచ్చేస్తారు. కట్ చేస్తే ఆ సంఘటన జరిగి 3 నెలలు అవుతుంది, కానీ చనిపోయినటువంటి వాళ్ళని ఎవరు చంపారు అన్న విషయం పోలీసులు కనిపెట్టలేకుండా ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా చనిపోవడంతో ఆ కొండ పక్కన ఉన్నటువంటి 1500 కుటుంబాలని కూడా ఎవరో ఖాళీ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఆ 1500 కుటుంబాలకి వాళ్ళకి వచ్చినటువంటి కష్టం వాళ్ళకి తెలియకుండానే ఈ అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కాపాడి ఉండి ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈశాన్ మరియు సోనాలి ఇద్దరూ కూడా 6 నెలల్లోనే ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? అలా విడిపోవాలి అని చూస్తున్న సమయంలో వాళ్ళకి పరిచయమైన బాలా మరియు సుందరి ఎవరు? బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలికి ఎందుకు సహాయం చేయడం కోసం ముందుకు వచ్చారు? అచ్చం ఈశాన్ మరియు సోనాలి లాగా ఉన్న ఆ వ్యక్తులు ఎవరు? వాళ్ళెందుకు ఒరిజినల్ ఈశాన్ మరియు సోనాలి లైఫ్ లోకి వచ్చారు? బాలా మరియు సుందరి ఈశాన్ మరియు సోనాలిని కలపగలిగారా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ స్టోరీ. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.